బిగ్ బాస్ అగ్ని పరీక్ష 3 ఎపిసోడ్స్ గురించి ఒకే ఒక వీడియోలో మాట్లాడేసుకుందాం సింపుల్గా. ఫస్ట్ అయితే జడ్జెస్ పాజిటివ్ సైడ్ మాట్లాడుకుందాం. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనుకుంటే వీళ్ళ ముగ్గురు అయితే సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ చేసే పద్ధతి చాలా బాగుంది, ఎందుకంటే ముగ్గురు కంటెస్టెంట్స్ కూడా సూపర్ అనమాట. వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసే పద్ధతి చూస్తూ ఉంటే జడ్జెస్ విషయానికి వస్తే మంచి పర్సన్స్నే బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తున్నారని క్లియర్గా అందరికీ అర్థమవుతుంది. ఆ విషయంలో అయితే జడ్జెస్కి అగ్ని పరీక్షలో జడ్జెస్ నెగిటివ్ సైడ్ నాకు అనిపించిన నెగిటివ్ షేడ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఉప్పల్ బాలు విషయానికి వస్తే, ఇప్పుడు మీకు రిజెక్ట్ చేయాలనిపిస్తే పర్టికులర్గా ఒక రీజన్ చెప్పి రిజెక్ట్ చేసేయాలి. ఆ రీజన్ ఏంటి అంటే, బాలు నువ్వు ఇంతకు ముందు కొంచెం వల్గర్ కంటెంట్ చేసావు, ఆ కంటెంట్తో వచ్చిన క్రేజ్తో మా బిగ్ బాస్ హౌస్లోకి పంపించలేం, ఎందుకంటే మా హౌస్ వాల్యూ డ్యామేజ్ అవుతుంది కాబట్టి అని చెప్పి సింపుల్గా రీజన్ ఏదో చెప్పి పంపించేసి ఉంటే ఏ బాధ లేదు. అంతేకాని నీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా అని ఇన్సల్ట్ చేసి చీప్గా మాట్లాడే రైట్ అయితే మీకు లేదు. అక్కడ సింపుల్గా ఒక లాజిక్ కూడా మీరు మిస్ అయిపోయారు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి బాలు రాగానే శ్రీముఖి ఫ్యాన్ అని అరిచింది. అక్కడే తెలుస్తుంది ఫ్యాన్స్ ఉంటారో లేదో అనేది. సింపుల్ లాజిక్ అది. అయినా కానీ ఒక పర్సన్లో మీరు ఎందుకు సెలెక్ట్ చేయలేకపోతున్నారో ఆ రీజన్ చెప్పి బయటకు పంపించడం కరెక్ట్ తప్ప మీరు చీప్ చేసి కానీ ఇన్సల్ట్ చేసి కానీ మాట్లాడకూడదు. సెకండ్ వచ్చేసి శాంగర్ అనేవాడు 23 years జస్ట్. అడిగి వాడు ఏం చెప్పారంటే, యూ డోంట్ మ్యాచ్ మై స్టాండర్డ్స్ అంటే దానికి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు. ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాడు, వాడికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఫాదర్ బిజినెస్ చూసుకుంటున్నాడు, అది కాకుండా వాడు కొన్ని గోల్స్ ఉన్నాయి, ఇవన్నీ వాడు చూసుకోవాలి, ఆ గోల్స్ని రీచ్ అవ్వాలి. అంటే ఆ టైంలోని 23 years అంటే ఆబ్వియస్లీ లవ్కి అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయిన తర్వాత వాడు ఉన్న బిజీ లైఫ్లో ఒక పక్క బిజినెస్ చూసుకుంటా, ఒక పక్క గోల్స్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్న టైంలో పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం లవ్ అంటే తెలుసు కదా, అవతల వాళ్ళు తప్పు కూడా నేను అన్నాను, కాకపోతే లవ్ అంటే ఇంకా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే పర్వాలేదు, లేదనుకోండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఇంకా ఫోన్లు మాట్లాడుకోవడం, అది ఇది చేయడం, రెస్పాండ్ అవ్వకపోతే 100 సార్లు ఫోన్ కొట్టడం, ఇంకేవేవో ఇవన్నీ ఉంటాయి. అదే వాడికి నచ్చలేదు. ఇవన్నీ పెట్టుకుంటే మనం గోల్ రీచ్ అవ్వలేమని చెప్పేసి సింపుల్గా అమ్మాయికి చెప్పేసాం. దాన్ని పెద్ద తప్పుగా నీకు ముందే ఆ మాట చెప్పగానే నేను రెడ్ ఇవ్వడానికి ఫిక్స్ అయిపోయానని చెప్పి మన జడ్జి మేడం అయితే అంటే సింపుల్గా ఒక పర్సన్ అది ఎందుకు చేశాడో ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్న తర్వాత అదే నాకైతే 100% కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు లవ్ అంటే ఏంటంటే ఒకరు అర్థం చేసుకోవాలి, అది వాళ్ళలో ఉంటుంది అనమాట. అలా ఉంటేనే ముందుకు వెళ్ళగలరు, అంతేగాని నేను చెప్పిందే చేయాలి నువ్వు ఇలాగే ఉండాలంటే అది ఆ విషయంలో వాడిదైతే తప్పులేదని నాకు అనిపించింది. జడ్జి దాన్ని రీజన్ చూపించి రెడ్ ఇవ్వడం అయితే. థర్డ్ వన్ వచ్చేసి వస్తూ స్క్రిప్ట్ రాసుకొని వచ్చి జడ్జిలందరినీ యాంకర్ని ఫుల్గా ఎత్తేసింది, పైకి కిందకి ఎత్తేసింది, మొత్తం పొగిడేసింది, ఇంకా మామూలుగా కామెడీ చేయలేదు. ఇంకా అది కంప్లీట్ అవ్వక ముందే నవదీప్ వెంటనే తీసి గ్రీన్ ఇచ్చేసాడు. అసలు బిగ్ బాస్కి దేనికి ఏ టాస్క్ ఇవ్వకుండానే ఏది అడగకుండానే డైరెక్ట్గా వచ్చి నవ్వించిందని ఫుల్గా నవ్వేసుకొని వెంటనే తీసి ఇచ్చేసాడు అనమాట. అంటే ఒకరిని ఫిల్టర్ చేసేటప్పుడు ఇంతమంది వస్తున్నారంటే బిగ్ బాస్ హౌస్కి. మొన్న అపర్ణ అని ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ పెన్షన్ మీద కష్టపడి పైకి వచ్చి ఎడ్యుకేషన్ లేకపోయినా స్పోర్ట్స్లోనే మంచి స్ట్రాంగ్ 10 kilometers 47 minutes అమ్మాయి కంప్లీట్ చేస్తుంది. అంటే 1 kilometer దగ్గర 4 minutes కంప్లీట్ చేస్తుంది. అంత ఫిట్నెస్ ఉండి అంత స్పోర్ట్స్లో ఉండి అది సరిపోయినట్టు చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలందరికీ కూడా సర్వీస్ చేస్తుంది, ఫిట్నెస్ కోచింగ్ ఇస్తుంది అనమాట. అది కాకుండా ఇంకేదో సాధించాలని చెప్పి చాలా ట్రై చేస్తుంది. మొత్తం స్టోరీ అంతా చెప్తే చాలా కింద నుంచి చాలా గట్టిగా కసిగా ఏదో సాధించాలన్న అమ్మాయి. ఆ అమ్మాయికేమో నువ్వేదైనా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే వెళ్ళి ఫిట్నెస్ కోచింగ్ ఏదో పెట్టుకున్నావు కదా, అక్కడ ప్రూవ్ చేసుకో, ఇక్కడికి ఎందుకు వచ్చావు అడిగి. అంటే ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా బెటర్ ఆప్షన్ వచ్చినప్పుడు అక్కడికే వెళ్తారు, కానీ కిందనే ప్రూవ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అంటే చెప్తున్నాను, అలాంటి అమ్మాయికి అన్ని క్వశ్చన్స్ మీరు అడిగేటప్పుడు సింపుల్గా వచ్చి మీ అందరినీ 2 నిమిషాలు నవ్వించేస్తే వెంటనే గ్రీన్ చూపించేశారు కదా, అంటే అది నాకు నచ్చలేదు. అంటే అంత సింపుల్గా గ్రీన్ ఇచ్చేయడానికి అది చిన్న షో కాదు కదా, పెద్ద షో చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి కొంచెం బాగా చేసేవాళ్ళు. ఓకే, ఈ 3 అయితే -1. లాస్ట్ అండ్ ఫైనల్ కంటెస్టెంట్ల గురించి చెప్తున్నా. కంటెస్టెంట్లు అందరూ కూడా స్క్రిప్టెడ్ అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే చూడండి, మనం ముగ్గురిని సెలెక్ట్ చేశారా, ముగ్గురిని చూస్తారు, వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా
ఒక్క మినిట్ కూడా ఆలోచించుకుని ఆన్సర్ చెప్తున్నారు. ఏదైనా కానీ వాళ్ళ స్టోరీలో ఎక్కడ తడబడకుండా క్లియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పుకొస్తారు. ఎందుకు అంటే రియాలిటీగానే చెప్పుకొని వస్తాం. ఎక్కడ ఏది యాడ్ చేయలేదు, సింపతి కోసం కానీ దేనికోసం కానీ ఇంకే అబద్ధాల మాటలు ఏవి చెప్పకుండా క్లియర్గా ఎగ్జాక్ట్గా వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా మాట్లాడుకుని వస్తున్నారు, యాక్టివ్గా ఉన్నారన్నమాట. ఇది మెయిన్ పాయింట్. చాలామంది ఏదో ఒక సింపతి క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి ట్రై చేయడానికి ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకుని రావడం, లేకపోతే ఇంకేదైనా మార్క్స్ ఎక్కువ కొట్టేయడానికి స్క్రిప్ట్ రాసుకుని రావడం. దీనివల్ల ఎక్కడో దగ్గర, ఎందుకంటే అక్కడ 4 ఉన్నారు, 4లో ఎవరో ఒకరికి దొరికేస్తున్నారు, దొరకగానే మొత్తం మిమ్మల్ని రోడ్డు మీదకి లాగేస్తారు. సో స్క్రిప్టెడ్ అయితే వెళ్ళడం కరెక్ట్ కాదని అయితే క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఒకేసారి ఛాన్స్ వస్తుంది కాబట్టి ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోండి. అది తప్ప రైటా అనవసరం. మీరు ఏం చెప్పాలనుకుంటే నిజంగా ఏం జరిగిందో అదే చెప్పండి. మీకు ఎందుకు ఈ అవకాశం కావాలో చెప్పండి, ప్రూవ్ చేసుకోండి. ఓకే, మరి ఈ 3 ఎపిసోడ్స్కి అయితే ఇదే. మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.